ప్రపంచమంతా టెక్నాలజీ వైపు దూసుకెళ్తున్నా ఆ గ్రామం మాత్రం ఇంకా ఆచారాల పేరుతో మూఢనమ్మకంలో బతుకుతోంది. ఆ గ్రామంలో మాఘ పౌర్ణమి రోజు అగ్గి వెలిగించరు. పౌర్ణమి రోజు గ్రామస్తులు తమ కుటుంబ సభ్యులతో పాటు పెంపుడు జంతువులను తీసుకుని గ్రామాన్ని ఖాళీ చేస్తారు. మరుసటి రోజు తిరిగి తమ ఇళ్లకు చేరుకుంటారు. అనంతపురం జిల్లా తలారి చెరువులో అగ్గిపాడు అనే పేరుతో వింత ఆచారం కొనసాగిస్తున్నారు. తాడిపత్రి పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. 400 సంవత్సరాల క్రితం ఇక్కడ ఓ బ్రాహ్మణుడు తన అనుచరులతో కలిసి గ్రామంపై దాడి చేసి దొరికిన ధాన్యాన్ని ధనాన్ని దోచుకొని పోతుండగా గ్రామస్తులు దాడి చేసి అతన్ని తీవ్రంగా కొట్టి హతమార్చారు. ఆ బ్రాహ్మణుడు మరణించే ముందు గ్రామం సుభిక్షంగా ఉండకూడదని, పుట్టిన వెంటనే బిడ్డలు మరణిస్తూ కరువు కాటకాలతో అల్లాడుతూ నష్టపోవాలని శపించినట్లు ఇక్కడి ప్రజలు చెబుతారు. ఆ తర్వాత గ్రామంలో పంటలు పండక పుట్టిన బిడ్డలు మరణించడం మొదలైంది. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఓ జ్యోతిష్యుణ్ణి కలిశారు. మాఘ చతుర్దశి అర్ధరాత్రి నుండి పౌర్ణమి అర్ధరాత్రి వరకు గ్రామస్తులు ఎలాంటి అగ్గి గాని వెలుతురు గాని లేకుండా గ్రామం వదిలి దక్షిణం వైపు వెళ్లాలని జ్యోతిష్యుడు సూచించాడు. ఆయన సలహా మేరకు అగ్గిపాడు ఆచారాన్ని పాటిస్తూ గ్రామస్తులు దక్షిణం వైపు ఉన్న హాజలవలి దర్గాకు వెళ్తున్నారు. ఒకరోజు మొత్తం ఆటపాటలు వనభోజనాలతో సరదాగా గడుపుతున్నారు. మాఘ చతుర్దశి అర్ధరాత్రి నుంచి మాఘ పౌర్ణమి అర్ధరాత్రి వరకు గ్రామంలో అగ్గి గాని లైట్లు గాని వెలిగించకుండా వీరు ఆచారం కొనసాగిస్తున్నారు. అప్పుడు 400 ఏళ్ల కిందట మా పూర్వీకులు ఒక బ్రాహ్మణ వచ్చినాడు ఇక్కడికి. బ్రాహ్మణు అతను వచ్చింటే దొంగని మా వాళ్ళు చంపేసినారు. అతను చంపేసిన తర్వాత ఆ స్వామి ఆజీవని స్వామి వచ్చి ఇక్కడికి మీరు ఒక రోజంతా మీరు ఇల్లు వాపులు మీకు లేకోకుండా తాళాలు వేసుకొని మీ గొడ్లు ఏమున్నా మేకలు కానీ పశువులు కానీ ఏమున్నా మొత్తం కొనుక్కోవచ్చి ఆడ ఉండి ఒక రోజంతా భోజనం చేసుకొని మళ్ళీ సాయంకాలానికి మళ్ళీ భోజనం తెచ్చుకొని నైట్ ఇంట్లోకి పోకుండా మీ బయట టెంకాయ కొట్టుకొని వాటిని తీసి మీరు మళ్ళీ కొత్తగా ఫ్రెష్ వాటర్ వచ్చిన తర్వాత మళ్ళీ అది క్లీన్ చేసుకొని మొత్తం ఇల్లు అంతా వాకిలి అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ యథావిధిగా మళ్ళీ మరుసటి రోజు మనం ఇంట్లో జాయిన్ అవుతాం. మా పూర్వీకులు అదే చెప్పినారు కాబట్టి మేము కూడా అదే కొనసాగించుకుంటూ పోతున్నాం. మాఘమాస పౌర్ణమి రోజు మీరు ఊరంతా కలిసి హాజీల దర్గా దగ్గరలో ఉన్న హాజీల దర్గాకి సంప్రదించండి. అక్కడే చిన్న చిత్త అందరూ వనభోజనాల్లో ఉండండి. అప్పుడు హాజీవలి స్వామి గారి ఊర్లోకి వచ్చి అష్టశక్తులను ప్రాణదోసి అష్టశక్తులు దుష్టశక్తులు లేకుండా ఆయన పూజ చేయడం చేసిన తర్వాత మీరు రాత్రి 12 గంటలకు ఇల్లు వాటిని శుభ్రం చేసుకొని తిరిగి ఇంట్లోకి వెళ్ళడం ద్వారా మీరు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా హాజీవలి స్వామి చూసుకుంటారు అని చెప్పడం వల్ల ప్రతి సంవత్సరము మాఘమాస పౌర్ణమి రోజు మేము పూజ తప్పకుండా ఇలా ప్రారంభిస్తున్నాము.